క్యాప్స్టన్ వన్ ఫింగర్ తో టచ్ చేస్తే రెవల్యూషన్ మొదలైనట్టే. పీఎం కేర్ ఫండ్స్ వేల కోట్లు జమ అవుతున్నాయి. ఇప్పుడు ఆ నిధులు ఏమవుతున్నాయి? 6 ఏళ్ల క్రితం కోవిడ్ సమయంలో ఏర్పడ్డ పీఎం కేర్ కు భారీగా డొనేషన్లు వచ్చాయి. అందులో 1% కూడా ఖర్చు చేయలేదని ఆడిట్లో తేలింది. అసలు పీఎం కేర్ ఫండ్స్ విషయంలో ఏం జరుగుతోంది? ఆ నిధులతో కనీసం ప్రభుత్వ స్కూల్స్ అయినా బాగు చేయాలని జెన్జీ ఎందుకు డిమాండ్ చేస్తోంది? అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు 2020లో ప్రధాని నరేంద్ర మోదీ పీఎం కేర్స్ ఫండ్ ఏర్పాటైంది. కోవిడ్ లాంటి విపత్తులు, ఆరోగ్య సమస్యలు, ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఆ నిధులను ఖర్చు చేయాలనేది దాని ఉద్దేశం. లక్ష్యం మంచిది కావడంతో చాలా మంది డొనేట్ చేశారు. ప్రధాని దీనికి చైర్మన్ కాగా రక్షణ, హోం, ఆర్థిక శాఖ లాంటి సీనియర్ మంత్రులు, ట్రస్టీలు 2.25 లక్షల రూపాయలతో 2020లో ప్రారంభమైన పీఎం కేర్స్ ఫండ్లో 2025 మార్చి నాటికి 8,452 కోట్లు జమ అయ్యాయి. ఇన్ని కోట్లు డిపాజిట్ అయినా 2024 నుంచి 2025 ఆర్థిక సంవత్సరంలో ఈ ఫండ్ నుంచి కేవలం 87 లక్షల రూపాయలే ఖర్చు చేశారు. కోవిడ్ వచ్చింది. దాని తర్వాత పలు వ్యాధులు విజృంభించాయి. అనేక ప్రాంతాల్లో వరదలు, కొండచర్యలు విరిగిపడడం, తుఫాన్లు లాంటి ప్రకృతి విపత్తులు వచ్చాయి. అయితే ఈ ఫండ్ నుంచి ఖర్చు చేయలేదు. పీఎం కేర్స్ ఫండ్ ఆడిట్ నివేదిక ప్రకారం 2024 నుంచి 2025లో వచ్చిన మొత్తం విరాళాలలో 479 కోట్లు దేశీయంగా లభించగా విదేశాల నుంచి దాదాపు 92 లక్షల విరాళాలు వచ్చాయి. విరాళాలతో పాటు వడ్డీ రూపంలో ఫండ్కు మరో 475.14 కోట్లు వచ్చాయి. అందులో 469.37 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ల నుంచి, 5.76 కోట్లు బ్యాంకు ఖాతాల నుంచి వచ్చాయి. అదేవిధంగా గతంలో కొన్ని ప్రాజెక్టుల కోసం నిధులు అందుకున్న సంస్థల నుంచి 324.65 కోట్లు రీఫండ్గా తిరిగి వచ్చాయి. ఫండ్లోని మొత్తం నిధుల్లో 93% అంటే 7,846 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్లలో ఉంచారు. ఖర్చు చేసింది మాత్రం 87 లక్షలే. పీఎం కేర్స్ ఫండ్ చిల్డ్రన్ పథకంపై ఆ మొత్తం ఖర్చు చేయగా 451 రూపాయలు బ్యాంకు ఛార్జీలు, ఎస్ఎంఎస్ ఛార్జీల కోసం ఖర్చు చేశారు. చిల్డ్రన్ పథకం ఏ పనుల కోసం ఆ నిధులు వినియోగించారనే వివరాలు ఆడిట్లో లేవు. ఇప్పటి వరకు ఈ ఫండ్కు డబ్బు ఎక్కడి నుంచొచ్చింది, ఎవరు విరాళాలు ఇచ్చారు అనే సమాచారం ప్రజలకు వెల్లడించలేదు. ప్రధాని ఆధ్వర్యంలోని ఈ ట్రస్ట్ ను ఆర్టీఐ పరిధి నుంచి తప్పించారు. ఈ ఫండ్ ఏర్పడినప్పుడు ఇది కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫండ్ అని చెప్పడంతో సిఎస్ఆర్ ఫండ్స్ భారీగా వచ్చాయి. దీని డబ్బు ఎక్కడ ఖర్చు చేస్తున్నారు, డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని అడగడంతో ప్రభుత్వం కంపెనీస్ యాక్ట్ నిబంధనలను సవరించింది. ఆ తర్వాత ఈ ఫండ్ ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని, ఇది ఆర్టీఐ చట్టం కింద పబ్లిక్ అథారిటీ కాదని చెప్పింది. 2023 నుంచి 2024లో 15 కోట్లు, 2022 నుంచి 2023లో 437 కోట్లు, 2021 నుంచి 2022లో 3,716, అలాగే 2020 నుంచి 2021లో 3,976 కోట్లు ఖర్చు చేశారు. అంటే గతంలో ఫండ్స్ ఖర్చు చేశారు కానీ ఇప్పుడు చేయడం లేదు. ఖర్చు చేసే ఉద్దేశం లేకపోతే అసలు ఫండ్స్ ఎందుకు సేకరిస్తున్నారని జెన్జీ అడుగుతున్నారు. దేశంలో సర్కారీ స్కూల్స్ బాగు చేసేందుకు పిల్లల ఆరోగ్యంపై నిధులను ఖర్చు చేయాలంటున్నారు కాంగ్రెస్ జనతా పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కే. గతంలో ఎలక్టోరల్ బాండ్ల విషయంలో పారదర్శకత లోపించిందని, ఇప్పుడు పీఎం కేర్ లోనూ అదే పరిస్థితి ఉందంటున్నారు విశ్లేషకులు. ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో ఏ పార్టీ ఎంత అందుకుందో ఎవరికీ తెలియని పరిస్థితి. ప్రధాని చైర్మన్ గా, కేంద్ర మంత్రులు సభ్యులుగా ఉన్న ఫండ్ లోనూ పారదర్శకత లేకపోతే ఎలాగంటున్నారు పలువురు విశ్లేషకులు. క్విడ్ ప్రోకో ఏమైనా జరిగిందా అని మరికొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎవరు విరాళాలు ఇచ్చారో కనీసం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. పీఎం కేర్స్ నిధిని బీజేపీ నాయకులు ఆదాయ వనరుగా మార్చుకున్నారా అంటూ కాంగ్రెస్ జనతా పార్టీ విమర్శిస్తోంది. ఇప్పటికైనా ఫండ్స్ పూర్తి వివరాలు ప్రధాని కార్యాలయం వెల్లడించాల్సిందే.